హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ మాధురి. బామ్మగారి వంటకు స్వాగతం అండి. ఈరోజు మనము టమాటా మెంతెం కూర కర్రీ నేర్చుకుందాము. ప్లస్ పెసరపప్పుతో చారు అండి. టమాటా కర్రీకి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. కడిగి కోసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిగడ్డలు, కరేపాకు, మెంతెం కూర, కొత్తిమీర, కొబ్బరి పొడి, కొంచెం నువ్వుల పొడి, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి. ఇవి టమాటా కర్రీకి అవసరము. మనం పెసరపప్పు చారు అనుకున్నాం కదా, దీనికి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న పెసరపప్పు 2 విజిల్లు వేసి ఉడికిచ్చి గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది. అది 2 విజిల్లు చాలు. దీనికి పోయింపుకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. ఇది తర్వాత రసంలో ఇది పిండాలి. మనం చింతపండు వేయమండి. దీనికి చింతపండు లేకుండా ఇది పెసరపప్పు చారు చేసుకుంటున్నాం. పెసరకట్టు చారు పెసరకట్టు అనడం మేలు. ఫస్ట్ మనం కర్రీ చేసుకుందామండి. కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. దీనికి స్టవ్ వెలిగిద్దాము. ఇక్కడ టమాటా కర్రీ చేసుకుందాము. దీంట్లో చారు చేసుకుందాము. కొంచెం నూనె పోసి పెట్టినా నేను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామని. కొంచెమే ఆయిల్ అండి, ఆయిల్ కాదు. కాగిందండి. ఇది ఉల్లిగడ్డలు వేసేస్తున్నామండి. ఇది వేయగాలి కొంచెము. ఎక్కువ నూనె వేయదు, కొంచెమే నూనె వేసుకోవాలండి మనము. ఇప్పుడు కొంచెం పోరింపులో ఉప్పు వేస్తాం. మీకు తెలిసిందే కదా, నేను చెప్పినా కదండి, పోరింపులో ఉప్పు వేస్తాను. దీంట్లోనే కరివేపాకు అండి. ఇది కాసేపు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం సేపు ఉంచుదాము. కొంచెం గోల్డెన్ రంగు మారుతున్నామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ ఉంది కదండి, దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ వేసిద్దాం. ఇది ఇంకొంచెము కలర్ మారాలి. ఈ ఉల్లిగడ్డలు తెలుపు అనేది కొంచెం కలర్ మారాలి అంతే. దీంట్లోనే కొంచెం పోరింపులోనే కొంచెం గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా నేను పోరింపులో జీలకర్ర ఆవాలు వేయలేదు, ఎందుకంటే గరం మసాలా వేద్దామని. ఇక్కడ చారుకు ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఆయిల్ వేసి పెట్టిన ఇది నూనె కాగింది. కొంచెమే చారు, కొంచెమే కట్టు, కొంచెమే చేసుకుంటున్నాం కదా. ఉల్లిగడ్డలు కొంచెమే అండి. దీంట్లో అల్లం వెల్లిగడ్డ లేదు, ఉండి టమాటాలు వేద్దాం. కొంచెం 2 టమాటా, 1 టమాటా సరిపోతుంది. చిన్న టమాటా. పసుపు వేయాలి. పసుపు వేద్దాం. పసుపు, ఉప్పు. ఇది చిన్నగా పెట్టినానండి. ఇది నిన్న క్రాక్ వచ్చింది కదా, ఇంకా కొత్తది లేదు, దీంట్లోనే చేస్తున్నా. అందుకే స్టవ్ అంత చిన్నగా పెట్టినాను, పెద్దగా పెట్టాలి. ఇది కొంచెం దగ్గర అయినాక ఇంట్లో మనము పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి. ఉడికించి గ్రైండ్ కొంచెం ఇట్లా స్పూన్తో మెదిపినా మెత్తగా అయిపోతుంది. అది లేదు అన్న పప్పు గుత్తితోనన్నా మనం మెత్తగా చేసుకోవచ్చు. ఇది దీంట్లో వేయాలి. కరివేపాకు. చారుకు మనం ఇలా తొడిమెలు కూడా వేయచ్చండి. కర్రీలో అంటే వేయడానికి రాదు, కానీ చారుకు ఇలా తొడిమెలు కూడా వేసేస్తే అది మసులుతుంది కొంచెం.
ఇటు ఉల్లిగడ్డలు వేగినవి. దీంట్లో ఇప్పుడు మెంతెం కూర వేద్దామండి. కడిగిన కోసి పెట్టుకున్న మెంతెం కూర అండి ఇది. ఈ మెంతెం కూర మన ఇంట్లోనే అయిందండి ఇది. ఆకుకూరలకైతే మాకు ఏ డోకా లేదు, అన్నీ ప్రతిదీ ఇంట్లోనే అయిపోయింది. గల్జేరు కూర, ఆకుకూర, పొన్నగంటి కూర, పుండి కూరతో చోటకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతెం కూర అన్నీ మన ఇంట్లోనే వేసుకునేవే అండి. ఆకుకూరలు ఎప్పుడు మేము బయట కొనుక్కోం. ఇది కొంచెం దగ్గర కావాలి. నూనెలో మెంతెం కూర కొంచెం వేగితే మంచిగా ఉంటుంది. ఇది చారు కండి. మెంతెం కూర దగ్గరికి అయిందండి. ఇప్పుడు దీనిలో మనం టమాటాలు వేసేద్దాము. కోసి పెట్టుకున్న టమాటాలు మొత్తము కలిపేయాలి. కొంచెం దగ్గరికి కావాలి. దగ్గరికి అయినాక మనం టమాటాలు వేయచ్చు. టమాటాలు కొంచెం ఇది చారు కూడా దగ్గరికి అవుతుంది. ఇది అంతవరకు మనము ఇది దంచుకుందామండి. చారుకు జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ధనియాలు దంచుకుందాము. పచ్చ దంచుకోవాలి అది. ఇవి దంచుకున్నాక దీంట్లోనే ఇది కొంచెం మెదిగినాక, పూర్తి మెత్తగా కావాల్సిన అవసరం లేదు. కొంచెం మెదగగానే దీంట్లో మళ్ళీ ఎల్లిగడ్డనే దీంట్లోనే వేసి దంచేయాలి. ఇట్లా కొంచెం పూర్తి పొడి కాకుండా దాని ఫ్లేవర్ మనకు దాంట్లో దిగాలి. మనం ధనియాలు అట్లనే వేస్తే మనం తింటున్నప్పుడు నా అర్థం వస్తుంది. ఎందుకో కస్స నా పంటి కింద పడి ఇది కొంచెం కచ్చపచ్చ దంచుకుంటే ఏం రాదు. దీనిలోకి ఇప్పుడు ఎల్లిగడ్డ వేస్తాను. నేను ఎల్లిగడ్డ ప్రతి దాంట్లో ఎల్లిగడ్డ వాడతాను. నేను ఎక్కువగా వాడేది ఏదంటే ఎల్లిగడ్డ, జీలకర్ర. ఈ రెండు కంపల్సరీ ప్రతి దాంట్లోనే వేస్తాను. అదేంటిదో ఎల్లిగడ్డ అంటే అట్లా ఇష్టపడుతుంది. అంతే చాలండి. ఇంత పుట్టి చారు మసిలిపోతుంది అది. చారుకు దీన్ని చారులో వేసేద్దాం. ఎక్కువ చిక్కగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇది కట్టు చిక్కవేమొద్దు. ఇంత నీళ్ళే మనకు ఒక్క పూటకు వచ్చేటట్లు చేసుకుంటామండి అంతే. ఇది దీంట్లో ఇప్పుడు కొంచెం కారం, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పొడి వేసేద్దాం. జీలకర్ర, ధనియాలు, ఎల్లిగడ్డ దంచున్నాం కదండి, అది దీంట్లో వేసేయాలి. కొంచెం ఉప్పు అంతే చాలు. ఇది ఉడుకుతుంది ఇక్కడ. కొత్తిమీర, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, చారులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర రెండు మసులుతాయి. ఇది మసలాలి కొంచెం. ఈ కర్రీ కూడా మెంతెం కూర మొత్తం దగ్గరికి కావాలి. టమాటా దగ్గరికి అయింది వచ్చింది, చూద్దాము. టమాటా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కారం, కొంచెం ఎక్కువ ఏం లేదు, కారం కలపాలి. దగ్గరికి కలిపండి. ఇప్పుడు కారం కూడా ఉడికిపోతుంది. టమాటా దగ్గరికైనా ఇట్లా పీసెస్ ఉంది కదా, పెద్దగా చిన్నగా కదా, అసలు కనిపించదు మనకు. నీళ్ళు పోయేద్దండి టమాటా కర్రీలో, నీళ్ళు పోయొద్దు. మెంతెం కూర టమాటా చేసినప్పుడు దగ్గరికి కావాలి పూర్తిగా. కొంతమంది ఏమో నీళ్ళు పోసి నీళ్ళే ఉంచుతారు, కానీ అదొక రకం టేస్ట్ ఉంటుంది. ఇలా కర్రీ దగ్గరికి చేస్తే ఇదొక రకం టేస్ట్ ఉంటుంది. అంటే అది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇలా దగ్గరికి అయినాక కూర ఇష్టపడే వాళ్ళు ఉంటారు.
ఇది కారం ఉడుకుతుంది కొంచెం సేపు. ఇక్కడ సాంబార్ ఎంతకు వచ్చిందో చూద్దాం. కట్టు సాంబార్ కాదు, కట్టు ఇది ఉడికి మసులుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వేసుకోలే కదా, ఇప్పుడు దీంట్లో ఇది నిమ్మకాయ పిండుకోవాలి. ఈ విత్తనాలు పడకుండా ఈ జాలి పెట్టి పిండాలని. పెసరకట్టులో నిమ్మకాయనే ఉండాలి, బాగుంటుందండి. పెసరకట్టులో ఒక్క నిమ్మకాయ పడుతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెము జీలకర్ర మెంతుల పొడి, కొంచెమే జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేయాలి. మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు కొంచెం మసులుతుంది. ఇది మసిలాక ఆఫ్ చేసేస్తే అయిపోతుందండి. కట్టు రెడీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇది కట్టు ఒక 6 మినిట్స్లలో అయిపోతుందండి. మనం పప్పు ఉడికిచ్చి పెట్టుకుంటాం అనుకో, 6 మినిట్స్లలో కట్టు అయిపోతుంది, పెసరకట్టు అయిపోతుంది అంతే. మూసి పెడదాం. కర్రీ దగ్గరికి అయిందండి, కారం ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం నువ్వుల పొడి, అంటే 2 స్పూన్ల నువ్వుల పొడి, ఇది స్పూన్నర సరిపోతుందండి. ఇది 1 స్పూను కొబ్బరి పొడి, పొడిలు వేసినాం కదండి. కొబ్బరి పొడి, నువ్వుల పొడి దగ్గరికి అయిపోయింది. ఇది ఇంట్లో పండిన టమాటానే కాబట్టి మన ఊరి టమాటాలు ఇవి, తొందరగా ఉడికిపోతుంది. మన బెంగళూరు టమాటా లావుని తెచ్చుకుంటే అది తొందరగా ఉడకదు. ఆ టమాటా అట్లనే ఉంటుంది. మనం టమాటా కర్రీ చేసుకోవాలనుకుంటే మన నాటు టమాటాలు వచ్చినప్పుడు చేసుకోవడమే మేలు. ఈ టమాటా కర్రీ మనం ఇట్లా ఏదైనా ఊర్లోకి పోయినప్పుడు చేసి పెట్టుకుంటే 3 డేస్ వరకు ఉంటుంది, ఖరాబ్ కాదు. మనం కర్రీ చేసినప్పుడు ఎప్పటికైనా ఇట్లా సైడ్లోకి వెళ్ళి కొంచెం నూనె వచ్చింది అనుకోండి, నీ కర్రీ ఎప్పటికీ ఖరాబ్, 3 డేస్ వరకు ఖరాబ్ కాదు అస్సలు, అట్లానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ బంద్ చేద్దాం. చారులో కూడా వేద్దాం. బంద్ చేసినాము కానీ వేసి పెట్టాము. కట్టులో అయిపోయింది, టమాటా కర్రీ అయిపోయింది. టమాటా కర్రీ, పెసరకట్టు, అన్నము, వేడి అన్నము, పెరుగు, దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము. నెయ్యి వేసుకొని మనం టమాటా కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.